పవన్ కళ్యాణ్ ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారు. ప్రజారాజ్యం 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కళ్యాణ్ ఇష్టదైవంగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు వెళ్తుంటారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించారు. ఎన్నికల ముందు వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ కొండగట్టులోనే పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది తెలంగాణ జనసేన విభాగం. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని పవన్ కళ్యాణ్ మరోసారి శనివారం కొండగట్టు పర్యటనకు వస్తున్నట్లు జనసేన పార్టీ శ్రేణులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, కొండగట్టు అంజన్ను దర్శించుకోవడానికి పవన్ కళ్యాణ్ రానున్నారు, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి, ఆయన ఇష్టదైవం అనేటువంటి కొండగట్టు అంజన్న దర్శనానికి ఆయన కొద్దిసేపటి క్రితమే బయలుదేరినట్టుగా మనకు తెలుస్తా ఉంది. హైదరాబాద్ లోని మాదాపూర్ నివాసం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరారు. కాసేపట్లో కొండగట్టు చేరుకోనున్నారు. అయితే కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో చాలా సెంటిమెంట్ గా భావిస్తుంటారు పవన్ కళ్యాణ్. గతంలో కూడా అనేక పర్యాయాలు, దాదాపుగా 3 సార్లు కొండగట్టు అంజన్నను ఆయన దర్శించుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా దీని వెనుకాల ఒక ప్రధానమైన కారణం ఉంది. 2009లో భాగంగా ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా యువరాజ్యం బాధ్యతలు స్వీకరించినటువంటి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ లో తీవ్ర విద్యుత్ ఘాతానికి, ప్రమాదానికి గురయ్యారు. అయితే ఆ ప్రమాదం నుంచి ఆయన బ్రతికి బయటపడడంతో ఖచ్చితంగా ఇది ఆంజనేయ స్వామి కృప వల్లనే తాను బయటపడ్డాననే ఒక ప్రగాఢ విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు అప్పటి నుంచి కూడా ఆయన కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని దర్శించుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే ఆ తర్వాత 2014లో ఆయన జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు కూడా దాని యొక్క విధి విధానాలను, పార్టీ యొక్క ప్రారంభాన్ని కూడా కొండగట్టు క్షేత్రం నుంచే ప్రారంభించారు. అయితే ఆ తర్వాత వారాహి వాహనాన్ని, అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా ఆయన ప్రచార రథంగా ఉన్నటువంటి వారాహి వాహనాన్ని కూడా ఆయన పూజ, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా కొండగట్టు అంజన్న క్షేత్రంలోనే చేసినటువంటి పరిస్థితి. అయితే ఆయన ప్రారంభించే ప్రతి రాజకీయ తర్వాత వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం అనంతరమే ఆయన తిరిగి అన్ని కార్యక్రమాలు ప్రారంభించేటువంటి ఒక సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు. గతంలో కూడా ఆయన ముడుపులు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తో అన్ని స్థానాల్లో గెలుపొందడంతో ఆయన ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్నారు. అయితే ఈ దీక్షలో భాగంగా తన యొక్క ఉప ముఖ్యమంత్రి హోదాలో
జనసేన అత్యధిక విజయాలను సొంతం చేసుకోవడం, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఈ అన్ని నేపథ్యంలో ఆయన కొండగట్టును కాసేపట్లో దర్శించుకోనున్నారు. ఆంజనేయ స్వామికి సంబంధించి కొండగట్టులో ప్రత్యేకమైన పూజలు ఆయన చేయనున్నారు. గతంలో ఉన్నటువంటి ముడుపులు కూడా చెల్లించుకోనున్నారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక పూజల అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్ళనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున జన సైనికులు, ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసు యంత్రాంగం పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసింది. కొండగట్టు అంతా ప్రస్తుతం పోలీసు పహారంలో ఉన్నట్టుగా తెలుస్తోంది మనకు. అయితే రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. అయితే మరి కాసేపట్లో ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత కాసేపు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరిగి ఆయన రోడ్డు మార్గం ద్వారానే హైదరాబాద్ కు తిరిగి వెళ్ళనున్నారు. ఆయనతో పాటు కొంత ముఖ్య నేతలు కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే భారీగా జన సైనికులు, ఆయన యొక్క పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి కొండగట్టుకు తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఆయన అభిమాన నాయకుని కోసం మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ తన నివాసం నుంచి బయలుదేరారు జ్యోతి. కాసేపట్లో ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఋషికేశ్, మరి కొండగట్టు వద్ద మొత్తం స్వామివారి దర్శనము, ఇతర అన్ని కార్యకలాపాలు, పూజా కార్యకలాపాలు పూర్తవడానికి, ఆయన కొండగట్టు వద్ద తన పూర్తి పర్యటనను పూర్తి చేసుకోవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? దాదాపుగా 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది జ్యోతి. అయితే ఈ రోజు శనివారం కావడంతో కొండగట్టుకు పెద్ద ఎత్తున భక్తులు ప్రతి శనివారం మరియు మంగళవారం నాడు పెద్ద ఎత్తున ఆంజనేయ స్వామి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా, మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా, పూర్తిగా అవాంఛనీయ ఘటనలు ఏమి జరగకుండా పోలీసులు ప్రత్యేకమైనటువంటి పికెటింగ్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 అంచెల భద్రత కొనసాగుతుంది. మరోవైపు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ అనేటువంటిది వర్తిస్తుంది. ఆయనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రక్షణ కావచ్చు, బాధ్యతకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే నేపథ్యంలో పూర్తిగా కొండగట్టుకు వెళ్లేటువంటి 2 మార్గాలను పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంచెలంచెలుగా అంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆయనకు ప్రోటోకాల్ నేపథ్యంలో పూర్ణకుంభ స్వాగతానికి అటు ఆలయ అర్చకులు, అదేవిధంగా ఈవో సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన రానున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగినటువంటి అధికారిక కార్యక్రమంగానే దీన్ని భావించవచ్చు. దీని నేపథ్యంలో ఆయనకు పూర్ణకుంభ స్వాగతంతో ఆలయ అర్చకులు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత దాదాపు సుమారు 20 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామి గర్భగుడిలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేయనున్నారు. అయితే ఆయన సంకల్పానికి సంబంధించి జనసేన కావచ్చు, దాని విజయానికి సంబంధించి, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో ఆయన ఎలాంటి సంకల్పాలు తీసుకున్నారు, ఆయనకు సంబంధించినటువంటి మొక్కులు ఆయన చెల్లించనున్నారు. దానికి దాదాపుగా 40 నుంచి 50 నిమిషాల పాటు గర్భగుడిలోనే ఆయన పూజలు చేయనున్నారు. ఆ తర్వాత తిరిగి ఉపలయాలకు సంబంధించినటువంటి దర్శనాలు కొనసాగుతాయి. ఆ తర్వాత వేద ఆశీర్వచనము, భక్తుల సంబంధించినటువంటి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనంతో పాటు అంటే ప్రోటోకాల్ ఏదైతే ఆలయానికి సంబంధించిన ప్రోటోకాల్ చిత్రపటం కావచ్చు, ప్రసాదాలు అందజేస్తాయి. ఇదంతా కార్యక్రమం కొనసాగడానికి సుమారు 1 గంట నుంచి 1.5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం తిరిగి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్ళనున్నారు. మొత్తంగా కూడా పవన్ కళ్యాణ్ దాదాపుగా సుమారు 1.5 గంటల పాటు, అంటే మొత్తంగా కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టులో గడిపే సమయాన్ని మనం ఒక 3 గంటలు పట్టేటువంటి అవకాశం ఉంది జ్యోతి. రిషికేశ్, మీరు అన్నట్లుగా ఇది శనివారం కావడం, విపరీతమైన రద్దీ ఉండే రోజు, అది కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నారు అంటే భక్తులు కూడా ఆ ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. సో భక్తుల్ని కంట్రోల్ చేసే విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అధికారులకి. మరి అధికారులు ఆ విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ ఉన్నారు. మొత్తంగా కూడా అంటే పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి అంటే ప్రపంచంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోగా, ఆయన ఒక సెలబ్రిటీగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. మరోవైపు జనసేన పార్టీ నాయకునిగా, జనసేనానిగా
పవన్ కళ్యాణ్ ఉన్న నేపథ్యంలో ఆయనకు అత్యధిక ఫాలోయింగ్ ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఆయన అభిమానులు వస్తున్నటువంటి పరిస్థితి. యువత ముఖ్యంగా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కొండకు ఇరువైపులా ఉన్నటువంటి ప్రధానమైన రహదారులను రెండు కూడా పోలీసులు ప్రత్యేకమైన పికెటింగ్ ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది పోలీసు బలగాలతో ప్రత్యేకమైనటువంటి పికెటింగ్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా వాహనాలు అంటే కొండపైకి వచ్చే వాహనాలను పంపించకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. దీంతో పాటుగా కొండగట్టు క్షేత్రం మొత్తం పోలీస్ పహారాలో ఉందని చెప్పొచ్చు. 500 మంది పోలీసులతో అదనపు బలగాలతో ప్రత్యేకమైనటువంటి పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ సెలబ్రిటీగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ తో పాటుగా ఇతర రాష్ట్రాల పోలీస్ సిబ్బంది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. వై కేటగిరీ భద్రత ఆయనకు ఉంటున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమన్వయంతో వెళ్లే విధంగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి దాదాపు హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్లే వరకు కూడా కొండగట్టు వరకు తిరిగి హైదరాబాద్ వెళ్లే వరకు కూడా ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంటుంది. దాంతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి భద్రత ఉంటుంది. దాంతో పాటుగా ఎస్పీ అశోక్ కుమార్ పూర్తి స్థాయిలో ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. భక్తుల క్యూ లైన్లకు సంబంధించి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి విఐపి దర్శనానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో ఆయన దర్శనం పూర్తయ్యే వరకు కూడా భక్తుల క్యూ లైన్లను ఎక్కడికక్కడ నిలిపివేసి ఆ తర్వాత భక్తులను అనుమతించే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఎక్కడ అంతరాయం కలిగించకుండా ఉదయం నుంచే కూడా భక్తుల యొక్క రద్దీని తగ్గించేటువంటి ఒక ప్రయత్నం కొనసాగుతా ఉంది కొండగట్టులో. మొత్తంగా కూడా 3 గంటల పాటు సుమారు 3 గంటల పాటు పవన్ కళ్యాణ్ కొండగట్టులో ఉండనున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటు అధికారులు పోలీసు బందోబస్తుతో పాటుగా భక్తులకు సంబంధించినటువంటి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రిషికేష్.